డిసెంబర్ 25 నాటికి షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ధర్మపురి అరవింద్ను ప్రజలు మరోసారి నమ్మే పరిస్థితి లేదన్నారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై అరవింద్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. 4 నెలల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేయడం నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు జీవన్ రెడ్డి. రేపటి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తారని చెప్పారు. ఆనాడు ఏదైతుందో వీళ్ళ పసుపు బోర్డుకు సంబంధించే గానీ చక్కెర కర్మాగారాల నిర్వహణకు సంబంధించే కానీ కవిత గారి నిర్లక్ష్యంతో అప్పటి పార్లమెంట్ సభ్యురాలు నడుస్తున్న చక్కెర కర్మాగారాలు ఏదైతుందో మూతపడ్డాయి. రైతాంగంలో అప్పటి పార్లమెంట్ సభ్యులు కవిత గారికి ఒక విధమైనటువంటి ఒక వ్యతిరేకత ఏర్పడటంతో రాజకీయాలకు అతీతంగా అరవింద్ గారు గెలవాలని కోరుకున్నారా? మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో మీకు తెలియంది కాదు. బాండ్ రాసిచ్చిండు. ఎన్నికల ప్రక్రియలో బాండ్ రాయడం అనేది మనం కొత్తగా చూస్తున్నామని చెప్పంటున్నాం. 5 రోజుల్లో చక్కెర మన పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాడు. 5 రోజుల్లో మద్దతు ధర కల్పింపజేస్తాడు. ఎర్రజొన్నల మద్దతు ధర కల్పింపజేస్తాడు. 5 సంవత్సరాలు గడిచిందా? ఎన్నికలు సమీపించబోతున్న తరుణంలో వీళ్ళ ప్రధానమంత్రి మోడీ గారు నిజంగా కూడా ఇది కూడా మనం ఆలోచించేంత విషయం అని చెప్పంటున్నాం. ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేస్తే స్పష్టత ఉండాలి. నువ్వు పసుబోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు? ఇలా ఉద్యమించింది నిజామాబాద్ ఈ ప్రాంత రైతాంగం ఉద్యమించిందా? పసుపు నాణ్యత పెంపొందింప చేయబడటానికి ఏది ఎత్తుందో పసుబోర్డు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పాలి. నీ స్పష్టత లేదు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావో, ఎప్పటిలాగా ఏర్పాటు చేయబోతున్నావో స్పష్టత లేదు. అంటే ఏ విధంగా దాటవేత ధోరణి అనేది నేను మనం చేస్తాను చెప్పండి. నా మరొక్కసారి అవకాశం ఇవ్వండి, నేను చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేపిస్తా అని చెప్పానడా. నువ్వు 5 సంవత్సరాలు గడిచింది నాయన. 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి నాకు మరొక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పండి. నిన్న 5 సంవత్సరాలు ఏం చేసినవే? వీళ్ళు మూతపడ్డ పరిశ్రమలు, సిక్ యూనిట్స్, కాయిలా పడ్డ పరిశ్రమలు పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. మిత్రుడు అరవింద్ గారు కూడా చెప్తారు ఉన్నది అని. మనం ఎందుకు దాన్ని వినియోగించుకొని ఇక్కడ ఆరంభింప చేయబడలేదని చెప్పంటున్నాను. ఇవాళ నేను చెప్తున్నాను. ఇలా అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందా? మిత్రుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టడంతో వెంటనే ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసిండు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యం లోపల సబ్ కమిటీ మన బోధన్ కానీ మెట్పల్లి కానీ పర్యటించింది. అక్కడ రైతాంగంతో చర్చించింది. వాళ్ళు చక్కెర నాటితే ఎప్పుడు మనకు ఈల్డ్ వస్తుంది, కోతకు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 2025 లోపు ఏదైతుందో ఇవాళ మన బోధనే కానీ మెట్పల్లె కానీ ముమ్మూజిపల్లె కానీ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయబడే విధంగా కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని